రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. సత్యమూర్తి గారు నమస్తే అండి. ఎన్నో మహానాలు చూసాం. పార్టీ ప్రస్థానాన్ని మొదటి నుంచి ఈ మార్పులు చేర్పులు చాలా చూస్తూ వచ్చాం కదా. ఇప్పుడు ఈ టైంలోనే లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అనేది ఆయన అన్నట్టు ఒక చారిత్రక అవసరమా, లేకపోతే పార్టీకి దిస్ ఈజ్ రైట్ టైం, లోకేష్కి కూడా దిస్ ఈజ్ రైట్ టైం, చంద్రబాబు నాయుడు గారికి కూడా దిస్ ఈజ్ రైట్ టైం అనుకుని చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇందాక గఫూర్ గారు ఒక మాట అన్నారు, పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉండాలనేది. దానికోసం బహుశా ఇంతకాలం అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కానీ వెయిట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు యాక్సెప్టెన్స్ వచ్చిందంటారా? వచ్చేసింది. ఎట్లా ఎందుకు వచ్చింది అంటే, ఆయన మామూలుగా ఎమ్మెల్యే అయినందుకో లేకపోతే మంత్రి అయినందుకో యాక్సెప్టెన్స్ రావటం కాదు. ఆయన ఎప్పుడైతే యువగళం పాదయాత్ర టేకప్ చేశాడో ఆ యువగళం పాదయాత్రని సక్సెస్ చేయటం వల్ల యాక్సెప్టెన్స్ వచ్చింది. ఓకే, ఆ రోజు ఉన్న హార్డ్ సిచ్యుయేషన్, హార్డ్ పొలిటికల్ సిచ్యుయేషన్ని, అంటే టఫెస్ట్ పొలిటికల్ సిచ్యుయేషన్, దాన్ని లోకేష్ ఫేస్ చేసిన విధానం, అది ఇట్ ప్రూవ్డ్ హిమ్ యాజ్ ఎ లీడర్. అంతకుముందు ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు బాడీ షేమింగ్, లోకేష్ మీద జరిగిన బాడీ షేమింగ్ ట్రోలింగ్ కదండి, అసలు వేరే వాడైతే తట్టుకునేవాడు కాదు. అవును, అసలు వేరే వాళ్ళు అసలు నిలబడే పరిస్థితి లేదు. అవును, అటువంటి ట్రోలింగ్ నుంచి బయటికి రావటమే కాకుండా ఈ యువగళం పాదయాత్రతోటి హీ హిమ్సెల్ఫ్ ఎస్టాబ్లిష్డ్, నేను లీడర్ కావడానికి నాకు అవకాశాలు ఉన్నాయి అని ఆయనకు ఆయన చెప్పుకున్నాడు. అంటే ఆ మాట్లాడే విధానం కానీ, పాదయాత్రలో ఆయన ప్రజల్ని కూర్చోబెట్టి వాళ్ళతో చిన్న మీటింగు పెద్ద మీటింగు, అంటే పెద్ద మీటింగులు అంటే ఆర్గనైజ్డ్ మీటింగ్స్, చిన్నవి అన్ఆర్గనైజ్డ్ మీటింగ్స్, అంటే ఒక ఊరు క్రాస్ చేస్తున్నప్పుడు ఆ ఊర్లతో మాట్లాడటం, వాళ్ళ నుంచి ప్రశ్నలు ఇన్వైట్ చేయటం, ప్రశ్నలు ఇన్వైట్ చేసి వాటికి సమాధానం చెప్పడం, అక్కడక్కడే ఫోటోలు దిగటం, ఆ సెల్ఫీలు, అంటే ఈ కార్యకర్తలతోటి సెల్ఫీలు తీసుకోవటం అనేది చాలామందికి అది చిన్న విషయంలాగా అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ గేమ్. ఒక లీడర్ వచ్చి వస్తాం ముందర ఫస్ట్ ఫోటో తీయించుకో అని చెప్పటం అనేది ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ గేమ్ అనమాట. చేసిన డెవలప్మెంట్ ని సెల్ఫీలు తీసి చూపించాడు. ఎక్కడన్నా సమస్య ఉంటే సెల్ఫీ తీసి నేను అధికారంలో రాగానే చేస్తా అని చెప్పాడు. దాంతోపాటు కార్యకర్తలతోటి సెల్ఫీ దిగటం. అవును, ఇవన్నీ కూడా, ఇటువంటివన్నీ కూడా మామూలుగా అయితే మనం వేరే భాషలో చెప్పాలంటే జిమ్మిక్స్ అనొచ్చు, సహజమే కదా రాజకీయాల్లో. ఎస్టాబ్లిష్ కావటానికి అవును ఇటువంటి కార్యక్రమాలన్నీ తప్పదు. రాజకీయాల్లో తప్పదు కాదు, తప్పేం లేదు. యువగళం పాదయాత్రలో నేను చూశానండి ఒక 2-3 సందర్భాల్లో క్వశ్చన్లు మామూలుగా ఏదో ప్రిపేర్డ్ క్వశ్చన్లు కాదు, అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు క్వశ్చన్లు అడుగుతూ ఉంటే ఈయన సమాధానం చెప్పటం. ఒక నెల్లూరులోనే ఎక్కడో ఒక వ్యాపారస్తుడు అడిగాడు, మా దగ్గర ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ పేరుతోటి మమ్మల్ని వేధిస్తున్నారు, అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారు.